వెస్ట్ బెంగాల్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి సత్యం. అక్కడ బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. సనాతన ధర్మంలో ఎలాంటి స్థానం కలకత్తాకి ఉంది? కలకత్తా కాళీమాతకి ఎలాంటి చరిత్ర ఉంది, శక్తి ఉంది, దాన్ని తెలుసుకుందాం. మన దేశంలో ఒక రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలి అనంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపింపజేసిన ఎన్నికలు. ఫలితం ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యం. హిందువుల్లో ఈ విధమైనటువంటి చైతన్యం రావడం వెనక కలకత్తా కాళీమాత, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి ప్రక్షాళన. ఇప్పుడిప్పుడే స్వతంత్ర పోరాటం జరుగుతోంది. ఆ సూర్యకిరణాల యొక్క తొలి కిరణాలు భారతదేశం మీద వ్యాప్తి చెందుతూ 2026 పరభావన సంవత్సరం ఎవరైతే నాయకుడు సరైన వాడు ఉంటే ఆ రాజ్యం, ఆ దేశం. కలకత్తా ఖాళీ ఉన్నటువంటి ఆ ప్లేసులోనే ఈ విధమైనటువంటి కాళీమాతనే దాచేద్దాం, దోచేద్దాం అంటే కాళీమాతతో కలహం పెట్టుకుంటే. వెస్ట్ బెంగాల్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి సత్యం. అక్కడ బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. అయితే అసలు పశ్చిమ బెంగాల్ యొక్క ప్రాముఖ్యత, ఒక సనాతన ధర్మంలో ఎలాంటి స్థానం కలకత్తాకి ఉంది, కలకత్తా కాళీమాతకి ఎలాంటి చరిత్ర ఉంది, శక్తి ఉంది, దాన్ని తెలుసుకుందాం. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఆ శక్తిని ఏ విధంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, తృణమూల్ కాంగ్రెస్లు కానీ ఎలా విచ్ఛిన్నం చేసినాయో, అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకి గురయ్యారో, వాటన్నిటి గురించి ఎందుకో ఈరోజు చర్చించాలనిపించింది. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో చర్చించడానికి మన ముందున్నారు విక్రమాదిత్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సూర్యోస్మేమా సార్, వెస్ట్ బెంగాల్ నిజంగా చెప్తున్నాను కదా, బానిసత్వం నుంచి బయటపడ్డామా అన్నంతగా వాళ్ళ సంబరాలు చూస్తున్నాం. బీజేపీ నిజంగా ఒక దేశంతో యుద్ధం చేసినంతగా ఒక రాష్ట్ర ఎన్నికలు జరగడం అనేటటువంటిది నిజంగా ఎలా అనిపించిందంటే బాధ అనిపించింది. అంటే మన దేశంలో ఒక రాష్ట్రంని ఒక బీజేపీ సొంతం చేసుకోవాలి అనంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపింపజేసిన ఎన్నికలు. ఫలితం ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యం. అక్కడ గెలిచినటువంటి సువేంద్రాధికారి ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు ఏంటి అనంటే, నాకు ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కడు హిందువు, సిక్కు, జైనులు, బౌద్ధులు మాత్రమే ఓటు వేశారు, వాళ్ళ ఓట్లతోటే నేను గెలిచాను. హిందువుల్లో ఈ విధమైనటువంటి చైతన్యం రావడం వెనక అక్కడ వాళ్ళని అణచివేతకి వాళ్ళు గురవడం అనేటటువంటిది. ఇక్కడ నా ప్రశ్న ఏంటి అనంటే, కలకత్తా కాళీమాత అంటే ఒక శక్తి ఉంది వెస్ట్ బెంగాల్ అంతా కూడా. ఒకప్పుడు సంపన్నమైనటువంటి రాష్ట్రము, అలాగే శక్తివంతమైనటువంటి, అంటే అమ్మవారి శక్తితో కూడుకున్నటువంటి ఆ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఇలాంటి స్థితిని ఎలా చూసామంటే, నిజంగా అక్కడ మీరు కలకత్తా, మనం గనక వెస్ట్ బెంగాల్ కొన్ని ప్రాంతాలు, కలకత్తా కొన్ని ప్రాంతాల్లో వెళ్తే రోడ్ల మీదే స్నానాలు, అక్కడే టెంట్లు చిన్న చిన్నగా వేసుకొని ఉంటారు, అక్కడే తినడం, అక్కడే ఇది విపరీతమైనటువంటి జన సాంద్రత, రద్దీ విపరీతంగా. ఈ పరిస్థితులన్నీ కూడా ఒక పేదరికాన్ని, ఒక లేమిని తలపింప చేస్తున్నాయి. అసలు ఇవాళ ఒక హిందువు ముఖంలో ఆ ఒక బానిస సంఖ్యల నుంచి బయటపడ్డాము అనేటటువంటి ఆ ఆనందం అనే కంటే కూడా వాళ్ళల్లో ఒక విధమైనటువంటి చైతన్యం కనిపించింది. అసలు చెప్పండి సార్, అసలు ఈ పరిస్థితులన్నిటికీ కూడా కలకత్తా అలా అవ్వడానికి కారణం, జనం హిందువులు ఇలా ఇన్ని బాధలు పడడానికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు ప్రశ్నలు ప్రారంభించిన దగ్గర నుంచి మీరు మాట్లాడుతుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనుకుంటూ లోపల ప్రిపేర్ అవుతుంటే ప్రశ్నల పరంపర వర్షం కురుస్తూనే సరిపోవట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే దేశం మీద, ధర్మం మీద మీకున్నటువంటి ప్రేమ, అభిమానం, వాత్సల్యం
హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి ఇది ఒక రకమైనటువంటి ప్రక్షాళన. అది అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనకి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయిందమ్మా? 76 సంవత్సరాల స్వతంత్రం సెలబ్రేషన్స్ చేసు. ఇప్పుడిప్పుడే స్వతంత్ర పోరాటం జరుగుతోందేమో. భారతదేశానికి పట్టుకున్నటువంటి దౌర్భాగ్యం 1940s ఈస్ట్ ఇండియా కంపెనీతో ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా మంది సమరయోధులు యుద్ధం చేసి మన మీద పెత్తనం చలాయిస్తున్న వాళ్ళని పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేశారు అంటే ఒక అద్భుతమైనటువంటి దౌర్భాగ్య స్థితిని మన వాళ్ళకి ఇంజెక్ట్ చేశారు. జాంబీస్ ఆ వ్యాధిని మన వాళ్ళకి అంటగట్టి వెళ్ళిపోయారు అప్పుడే. అంటే అప్పుడు పంపించేసాం. ఒక 200 ఏళ్ళు యుద్ధం చేసి వాళ్ళని పంపించేసాం. స్వతంత్రం వచ్చింది అనుకుని సంకలు గుద్దుకున్నాం. ఇంకా రాలా. జాంబీయిజం అనేటటువంటి దాన్ని ఇక్కడ వాళ్ళు వెళుతూ మేము వెళ్ళిపోతున్నాం అంతే, మిమ్మల్ని ఏమి వదలమేమో అని చెప్పేసి వెళ్ళాం. ఇప్పుడిప్పుడే మళ్ళీ అంటే ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందో అక్కడ నుంచి ఆ యుద్ధం కూడా సుమారు 500 ఏళ్ళు జరిగింది సుమారు. అంటే ఇప్పుడిప్పుడే ఆ సూర్యకిరణాల యొక్క తొలి కిరణాలు భారతదేశం మీద వ్యాప్తి చెందుతూ, అంటే సూర్యకిరణం మనలో తేజస్సునిస్తుంది. సూర్యకిరణం మనలో మనకు పొద్దుటే ఒక మంత్రం ఉంటుందండి. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతి ప్రాతః సోమామృత రుద్రం హువేమ. అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలో ఇవన్నీ ఉన్నాయి. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని దేవతలు, రుద్రుడు కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? తేజో అసి తేజోమై దేహి, అనంతమైన తేజస్సు నాకు ప్రసాదించు. వీర్యమసి వీర్యమై దేహి, అనంతమైనటువంటి పరాక్రమతత్వాన్ని నాకు ప్రసాదించు. బలమసి బలమై దేహి, అనంతమైనటువంటి బలాన్ని నాకు ప్రసాదించు. ఓజో అసి ఓజోమై దేహి, అద్భుతమైనటువంటి చాతుర్యం, ఓజస్సు, ఇది నాకు ప్రసాదించు. మన్యురసి మన్యుమ్మై దేహి, అంటే ఎదుటి వ్యక్తిని అంటే మన వాళ్ళని మన కళ్ళెదురుగుండా చేస్తున్నటువంటి పొరపాట్లకి కొంచెం సహనాన్ని, కొంచెం మన వాళ్ళు కదా. అంటే అది బాగా ఎక్కువైపోయిందేమో సార్. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులు చూస్తే దాన్ని ఎక్కువగా మనలో నింపారేమో. అక్కడే అంటే ఇది ప్రతిదీ కూడా ఒకదాంతో ఒకటి వస్తుంది. చివరగా అంటారండి, సహో అసి సహోమై దేహి, శీతోష్ణ స్థితులకు సుఖ దుఃఖాలకు కూడా ఓర్చుకునే తత్వాన్ని నాకు ప్రసాదించి, ఇవి మనం చేస్తూ ఉంటాం. ఆ ఉదయించే సూర్య కిరణాలు మనకిస్తాయి. ఎప్పుడైతే అయోధ్యలో బాలరామ మందిర నిర్మాణం జరిగిందో మనకి స్వతంత్రం అప్పుడు వచ్చినట్లే. అబ్బా, భారతీయులు హిందువులు మిగతావన్నీ మీరు చాలా చెప్పారు. వీళ్ళందరూ కూడా నాకు ఓటు వేసిన వాళ్ళు వీళ్ళందరూ అంటే ఒరిజినల్ గా రాజకీయం గురించి మాట్లాడాలంటే ఎంతో కొంత తెలిసి ఉండాలి. నాకు అంత పెద్దగా తెలియదేమో. అంటే నిన్న మొన్న మా గురువు గారు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వెంకట్ చాగంటి గారు దీని గురించి కలకత్తా గురించి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను అంతే. నాకు పెద్దగా తెలియదు. మీరు కలకత్తా గురించి చేస్తారు. అసలు కలకత్తాకి ఆ పేరే వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి విశిష్టత, సతీదేవి పాదం పడినటువంటి భాగం. సహజంగా మన శరీరం శిరస్సు నుంచి పాదాల వరకు, మేషం నుంచి మీనం వరకు, మీనరాశి అంటే ఆధ్యాత్మిక చింతనకి ఆలవాలం కలకత్తా, బెంగాల్. వాస్తవం సార్. ఎందుకంటే అక్కడ ఎంత మేధో సంపత్తి ఉంది అక్కడ. తర్వాత అక్కడ నిజంగా ఒక సంపన్నమైనటువంటి రాష్ట్రం ఒకప్పుడు. ఆ రాష్ట్రంలో హిందువుకి ఎందుకు ఈ గతి పట్టింది? కలకత్తా కాళీమాత చైతన్యం అక్కడ ఉన్నా కూడా ఈ స్థితికి ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన వజ్రోత్సవాలు జరుపుకున్నటువంటి మనము, కానీ అక్కడ మాత్రము మొన్న 4వ తారీఖున వెలుగులు వచ్చాయి. అది ఎందుకు జరిగింది? వస్తాయమంటే సహజంగా ప్రతి మనిషి ఎంత ఆధ్యాత్మికవేత్త అంటే భారతదేశం. నేను అనేది ఏంటంటే అక్కడ ఒక హిందువులు వేసినటువంటి వెనకడుగు ఏమై ఉండవచ్చు. అదే అంటే వీళ్ళు ఎప్పుడైతే బ్రిటిషర్స్ భారతదేశం మీద ఆధిపత్యాన్ని తీసుకున్నారో తాళపత్ర గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశారు? వేద సంపత్తిని ఎందుకు తగలబెట్టేశారు? ఇవి ఉంటే వీళ్ళు మళ్ళీ జ్ఞానవంతులు అయిపోతారు. మనల్ని జాంబియాలుగా తయారు చేసి అజ్ఞానంలో కూర్చోబెట్టేశారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మనకున్నటువంటి నలంద విశ్వవిద్యాలయంలో తగలబెట్టినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏముంది? అద్భుతమైనటువంటి శక్తి నిక్షేపాలు ఉన్నాయి.
అవి ఉంటే మనం మళ్ళీ జ్ఞానవంతులం అయిపోతాం. అందుకని ఇది కొంతకాలం జరిగితే వీళ్ళే కొట్టుకు చస్తే వీళ్ళలోనే మనం ఆ మత విద్వేషాలు, కుల విద్వేషాలు, జాతి విద్వేషాలు మనకు లేవు. మత ప్రాతిపదికన విడదీసి పరిపాలించారు ఇప్పటి వరకు వాళ్ళు అంటించినటువంటి. భారతదేశంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళే కదా, భారతీయులమే కదా. మనలోనే అంటే మనకి తెలియకుండా మనం అజ్ఞానంలో మనల్ని మనం పతనం చేసుకుంటాం. ఏమి సాధిస్తున్నాం? ఇప్పుడిప్పుడే ఆ వెలుగు కిరణాలు మళ్ళీ మనలో ప్రవేశిస్తున్నాయి. అప్పుడు వచ్చినటువంటి అంటే వాళ్ళని రానిచ్చినటువంటి పాపం. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, సహనం ఇవ్వమని మనం సూర్యుడిని అడిగితే, నేను ఇందాక అన్నది అదే, ఆ సహనం ఎక్కువ తీసుకున్నావా అని. అవునండి. అంటే భారతదేశం అంటేనే అంటే భారత సహృద్భావము, స్నేహ భావము, సోదర భావము, ఇవన్నీ అది అంటే మించి ఉన్నాయేమో, అందుకోసమని ఈ తప్పులన్నీ చేసామేమో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. 2026 మనకి చాలా జాగ్రత్తగా గుర్తుండిపోతుంది. చాలా అద్భుతమైనటువంటి మార్పుల్ని మనకి పరభావన సంవత్సరం. ఎవరైతే అన్యాయం చేస్తారు, ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఉంటారు, ఏదైతే వేదానికి విరుద్ధంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన. ఓ ఎంత అద్భుతంగా చెప్పేశారు. అందుకే బెంగాల్ అనే ఈ 2026 లో పరాభవం. ఎవరికి పరాభవం? విచ్ఛిన్నం చేసిన వాళ్ళకి, ఎవరైతే విచ్ఛిన్నతికి కారణమయ్యారో వాళ్ళకి. ఇప్పుడిప్పుడే వేదం యొక్క ప్రాశస్తి పెరుగుతోంది జనాల్లో. వేదం గురించి తెలుసుకుంటున్నారు, చిన్న పెద్ద వింటున్నారు. అక్కడ ఉన్నవాడు నాయకుడు సరైన వాడు ఉంటే ఆ రాజ్యం, ఆ దేశం సస్యశ్యామలం సుభిక్షం అవుతుంది. అంటే పరిపాలించడం గొప్ప కాదమ్మా, ఆర్డర్లు వేయటం లేకపోతే ఉన్న డబ్బును పంచిపెట్టేయటం గొప్ప కాదు. ధర్మ కార్యాలు, ఏది ధర్మం? అగ్ని కార్యం, యజ్ఞం, జపయజ్ఞం, దర్శనము. అసలు అక్కడ మనం చూసాం సార్, మీరు చెప్తున్నారు ఇవన్నీ. అక్కడ ఉన్న దుర్గామాత ఆలయం, అది అసన్సోల్లో దుర్గామాత ఆలయాన్ని మూసేసి దాన్ని సంవత్సరానికి ఒక్కసారి తలుపులు తెరవడానికి కూడా పర్మిషన్లు తీసుకొని ఆ ద్వారం తెరవడం అంటే ఇది ధర్మ విరుద్ధం కాదా? సనాతన ధర్మం ఇదే అనుకుంటా కదా. తమిళనాడులో ఎక్కడో కొండ మీద దీపం పెట్టారు, కార్తీక దీపం సార్. దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది కూడా చూడండి, హైకోర్టు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ దాన్ని అడ్డుకున్నాడు, అధికారం నుంచి కిందకి దిగాడు. నిజమే సార్, ఈసారి ఎన్నికలు చూస్తే ఎవరైతే ధర్మ విరుద్ధంగా ధర్మాన్ని కాలరాయాలని చూశారో అడ్డుకున్నారు. ఎరాడిక్రేట్ ఏదో మాట విన్నాం మనం 2025 లో, ఎవరో మాట్లాడారు. ఎరాడిక్రేట్ చేసేసారంట. టోటల్ గా చేసేసారు సార్. అది చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రము. నిజం చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే బుల్డోజర్లు అది మరి నిజంగానే వెస్ట్ బెంగాల్ వెళ్తుందో లేకపోతే ఎక్కడన్నా షార్ట్ తీసుకొచ్చి మన హిందువులు పెడుతున్నారో గానీ కనిపిస్తుంది. ఏంటి అని అంటే బుల్డోజర్లు అన్ని కూడా వరుసన క్రేన్లు అన్నమాట, వరుసనే ఒక గూడ్స్ బండి మీద వెళ్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అని, అంటే అక్కడ కూల్ చేయడానికి, అంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడానికి బుల్డోజర్లు వెళ్తున్నాయి అనేటటువంటి దాన్ని ఇవాళ పెడుతున్నారు అని అంటే నిజంగా మీరు అన్నట్టు పరభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఇంకా అద్భుతాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అన్నట్టుగా నేను ఒకటే ప్రశ్న అడిగాను నేను మిమ్మల్ని, కలకత్తా ఖాళీ ఉన్నటువంటి ఆ ప్లేసులోనే ఈ విధమైనటువంటి చీకటి, ఆమె కాళీమాత అంటేనే చీకటి, కానీ అంధకారంలోకి వెళ్ళారు వాళ్ళు. ఆమె చీకటిని, కాలాన్ని చూపించేటటువంటి. వాళ్ళు ఏమనుకున్నారంటే నల్లగా ఉంది కాబట్టి చీకటిలో గంటేస్తే కలిసిపోతుంది అనుకున్నారు, కానీ కాలగర్భంలో కలిపేస్తుందని. అబ్బా వాస్తవం సార్. అక్కడ మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలంగా అక్కడ పరిపాలన చేసింది. తర్వాత లెఫ్ట్ పార్టీస్, తర్వాత తృణమూల్, 3 కాలగర్భంలో కలిసిపోయినాయి సార్. ఎంత అద్భుతమైన మాట చెప్పారు మీరు. కాలగర్భంలో, కాలంతో పాటు కాలగర్భంలో కలిపేస్తుంది. మా గురువు గారు ఒక మాట చెప్తారమ్మా, కాలంతో వస్తాం మనం, కాలం తీరితే వెళ్ళిపోతాం. కాలంతో వస్తాం, కాలం తీరితే వెళ్ళిపోతాం. రెండింటి మధ్య కాలక్షేపం చేయాలి. కాళీమాతనే దాచేద్దాం, దోచేద్దాం అంటే కాళీమాతతో కలహం పెట్టుకుంటే కాలి కిందేసి నలిపేస్తుంది. వాస్తవం. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారండి. కాళీమాత యొక్క, నాకు ఎందుకంటే ఒక నిన్నటి నుంచి అదొక ఆలోచన ఉంది, ఇది ఎవరిని అడగాలి అనుకున్నాను. ఈరోజు క్రీమ్ బీజం,
క్రీమ్. అంటే మనం క్రీమ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫైనల్ పాలని తోడు పెడితే పెరుగు అవుతుంది, చిలికితే క్రీమ్ వస్తుంది. క్రీమ్ దాన్ని కాస్తే నెయ్యి అవుతుంది. అది మనకి చాలా రకాల ప్రయోజనాలు ఇస్తుంది. క్రీమ్ క్రీమ్ అనే బీజం ఆవిడది. చూస్తూ ఉంది తల్లి హృదయం కదా, కాళీ మాత అన్నాం. కాళీ అనలే, కాళీ మాత అన్నాం. మాత అన్నప్పుడు వచ్చిన దుర్మార్గుణ్ణి కూడా తల్లితోనే చూస్తుంది. పెట్టినంత కాలం పెట్టింది చాలునన్న. ఇప్పుడు అంటే మనకు అందుకనే సంవత్సరాలు 60 సంవత్సరాలు మారుతూ ఉంటాయి. పరాభవనవసం, విశ్వావసునామం ఇవి. ఆ సమయం వచ్చినప్పుడు అప్పటి వరకు ఆవిడ కడుపు నిండా పెట్టి చాలేక విశ్రాంతి తీసుకోండి, పక్కకి వెళ్ళండి. ఆ సమయం ఆసన్నమైంది. 2026 పరాభవనామ సంవత్సరం. ఇది ధర్మానికి విజయం. పరాభవాన్ని ఎదుర్కొని వెళ్ళిపోయారు, అధర్మానికి పరాజయం పాలై పరాభవంతో వెనక్కి తిరిగారు. ఎవరైనా ధర్మానికి విరుద్ధంగా నిలిచినటువంటి ప్రతి శక్తి కూడా నిజంగా థ్యాంక్ యూ. నిజంగా మనసు చాలా హాయిగా ఉంది సార్ వింటుంటే. అంటే ధర్మాన్ని కాలరాయాలని చూసిన ఎవరికైనా, అధర్మంతో జయించాలని చూసిన ఎవరికైనా ధర్మానికి కూడా ఒక సహనం ఉంటుంది. ఆ సహనం అనేటటువంటిది పరీక్షించదలుచుకుంటే ఎలా మట్టి కరుస్తారు, మట్టిలో కలిసిపోతారు అనేటటువంటిది చాలా చక్కగా చెప్పారు. ప్రారంభం మాత్రమే, ముందు ఉంది ఇంకా. ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్ ఫర్ దాట్. అందరూ కూడా, హిందువులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఏదో మతాల మధ్యన గొడవలు పెట్టాలనో లేకపోతే మతాలను విడదీయాలనో కాదు సార్. హిందువు తన యొక్క ఉనికిని కోల్పోతున్నాడు, తన ఏంటి అనేటటువంటి దాంట్లో అయోమయ స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే ఎప్పటికప్పుడు తనని తాను గుర్తు చేయడం అనేటటువంటి ప్రయత్నమే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. అది ఒక్కటి తప్ప ఇక్కడ పరాయి మతాలని కించపరచాలనో లేకపోతే వాళ్ళని శత్రువుల్ని చెయ్యాలనో అనేటటువంటి ఉద్దేశం అసలు నాకు ఏ రోజు లేదు. ఎందుకంటే నేను ఎవరినైనా వ్యక్తుల్ని విమర్శిస్తాను తప్ప నేను ఒక ఇతర మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలను కానీ దేవీ దేవత వాళ్ళ యొక్క దేవుళ్ళను కానీ నేను ఏ రోజు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు, అనను కూడా. బికాస్ మనం ఎంత పవిత్రంగా చూస్తున్నామో వాళ్ళంత పవిత్రం. మనం ఎంత సహనంతో, పరమత సహనంతో ఉన్నారో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేయడం అనేది ఇక్కడ ఒక ఉద్దేశం. మీరు అంటే పరాశరుడు పేరున్నారు, పరాశర మహర్షి. మనకి పరహిత సంహిత, సుశ్రుత సంహిత, ఇవన్నీ అంటే రచయితలు. ఇది మానవాళి భారతదేశంలో ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. భారతము అనగానే భరతము, కాంతి, రథము అంటే మక్కువ. అంటే భారతీయులందరూ కూడా కాంతి మీద మక్కువ గలవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. అద్భుతమైనటువంటి జ్ఞానం, పుస్తక జ్ఞానం, అద్భుతమైనటువంటి శాస్త్రం భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి అందివ్వబడింది. ఇది సత్యం. ఇక మనం అంటే ఎన్నైనా గ్రంథాలు రాసుకోవచ్చు, ఎన్నైనా మనం విషయాలు చెప్పేయచ్చు, గ్రంథాల్లో చూసి మాట్లాడేదే. సత్యమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, అదే సనాతనంగా ఉంటుంది, అదే మనకి వేదం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇవాళ ఎంత చైతన్యం నాలో వచ్చింది అని అంటే, నిన్నటి వరకు ఒక బాధ ఉండిందనమాట. అరే అమ్మవారు ఉన్న ప్లేస్లో ఎందుకు ఇన్ని దుర్మార్గాలు జరిగినాయి. మీరు అన్నారు నిజంగా అమ్మ సహించింది, కానీ ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిన వాయనం ఇచ్చింది అనేటటువంటిది కాలగర్భంలో కలిపేసింది అనేటటువంటి విషయాన్ని, సత్యాన్ని జనాలకి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.